హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వంత్ మూల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి తెలంగాణలోని హైదరాబాద్ సిటీలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి కళింగ కల్చరల్ ట్రస్ట్ వారు నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ 2009లో నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి ఒడిశాలోని పూరి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కట్టారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ యొక్క శిఖరం వచ్చేసి 70 ఫీట్స్ హైట్ వరకు ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్లో ఎందుకు ఉంటుందంటే రెడ్ స్టోన్ని యూజ్ చేశారు. 600 టన్స్ ఆ రెడ్ స్టోన్ యూజ్ చేసి ఈ టెంపుల్ కట్టారు. సేమ్ ఒడిశాలో లోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో అలానే కట్టారు. మొత్తం రాతి కట్టడం ఈ టెంపుల్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో వచ్చేసి పూరి జగన్నాథుడే కాకుండా లక్ష్మీదేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. మనం వెనకాల చూస్తే శివుని టెంపుల్ కూడా ఉంటుంది, మరియు గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది, మరియు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. నవగ్రహాలు కూడా కొలువై ఉంటాయి ఈ టెంపుల్లో. మనం ఈ టెంపుల్ లొకేషన్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే తెలంగాణ భవన్ వెనకాలనే ఉంటుంది, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో. మరియు ఈ టెంపుల్ ముందట వచ్చేసి తెలంగాణ స్టేట్ కమిషనరేట్ కూడా ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో సంవత్సరానికి ఒకసారి జగన్నాథుని రథయాత్ర కూడా చేస్తారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. కొన్ని వేల మంది భక్తులు ఈ రథయాత్రను చూడడానికి వస్తారు. చాలా కనువిందుగా ఉంటుంది ఇది రథయాత్ర చూడడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.